తటాకము అనగా చెరువు. మన రెండు కళ్ళు ఎలా ఉన్నాయి అంటే రెండు నింపబడిన చెరువుల్లాగా ఉన్నాయంట. ఎవరికి? దేవునికి. దేవుడు మనల్ని చూడటానికి, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మరి సంఘముగా ఆయన మనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిఫికేషన్, మనలో ఒక మంచి ఆయన కోరుకున్నది, ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే రెండు నేత్రములు జలపూర్ణమై నింపబడి ఉంటున్నాయంట. రెండు తటాకములతో సమానంగా ఉన్నాయంట. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన కళ్ళ నిండా కన్నీరు కార్చి మనం దేవుని సన్నిధిలో చేసే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుకునే ఇంపైనది ఏంటి అంటే కన్నీటి ప్రార్థన అంటే ఆయనకు చాలా ఇష్టం అంటండి. ఎందుకు అంటే మనము రక్షణ పొందకముందు, కొంత ఎక్స్పీరియన్స్ రాకముందు దేవుని సన్నిధికి వచ్చిన క్రొత్త దినాలలో అయ్యా మా పాపమును క్షమించయ్యా, మా పాపమును క్షమించయ్యా అని పాపమునకు పశ్చాత్తాపము కోసము మనం ప్రార్థన చేస్తాము. కన్నీటితో మా పాపాలు క్షమించయ్యా, పాపాలు క్షమించయ్యా అని అంటాము. కానీ ఎప్పుడైతే మరి మనకు ఒక కొంత ఎక్స్పీరియన్సు, కొంత బలము, కొంత శక్తి వచ్చేసిద్ది అంటే దేవుళ్ళలో కొంత మనం ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటాం. అప్పుడు మొదట ఉన్నంత కన్నీటి ప్రార్థన రాను 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 ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే దానికి మాకంతా తెలుసు, మేము పరిశుద్ధులమైపోయాము, మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, మేము చాలా ప్రార్థన చేయగలము, మాకు వాక్యము లోతులు మాకు తెలుసు, దేవుని శక్తి మాకు తెలుసు అని మొదటలో చేసినంత కన్నీటి ప్రార్థన రాను రాను చేయము. ఒక సమస్య కోసము మనం ఎంతైతే కన్నీరు కారుస్తామో ఆ సమస్య తీరాక మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయము. అయితే దేవుడికి ఇష్టమైనది ఏంటి అంటే ఆయన కోరుకున్నది మన నేత్రాలు ఎలా ఉండాలంటే జలపూర్ణమై ఉండాలి. నింపబడిన రెండు తటాకాలంటే రెండు చెరువుల వలె నింపబడినట్టుగా ఉంటేనే అది దేవునికి ఇష్టం. ఎప్పుడైతే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే సాతాను వణికిపోతుందంట. సాతాను చాలా సందర్భంలో దేవుని దగ్గరకు వచ్చి నీ బిడ్డలిలా అంటే దేవుడు నా బిడ్డలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నేను వారి పక్షమున కార్యం చేస్తానని ఎన్నో సందర్భాలలో సాతానుకు దేవునికి మధ్య మన గురించి వాళ్ళకి ఒక మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నీటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయాలి. అలా కన్నీరు కార్చి చేసిన కొంతమంది మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దాన్ని బట్టి మనం ఎందుకు కన్నీరు కార్చాలి? ఆల్రెడీ మేము పాపమును పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాం. ఇంకా మేము ఇప్పుడు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. చాలామంది బోధ ఏమని చెప్తున్నారంటే ఈ క్రైస్తవులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఇప్పుడు ఏడవలసిన పని లేదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తం కార్చాడు, మనం ఇప్పుడు ఏడవలసిన పని లేదు అని కొంతమంది చెప్తూ ఉంటే నేను చాలా సందర్భాలలో విన్నానండి ఆ వాక్యం. మనం ఏడవలసిన పని లేదు, దేవుడు మనకు ఆయన రక్తంతో కడిగి ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు, మనకు ఆయన ఉండే స్థలంలో చోటు ఇచ్చాడు, ఇంకా నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు గంతులు వేయి. నిజమే, ఆయనను తలుచుకున్నప్పుడు సంతోషంగా గంతులు వేస్తాం. కానీ ఈ లోక సంబంధమైన బలహీనతలు తలుచుకుంటే, మనలో ఉన్న అవిధేయత తలుచుకుంటే మనం దేవుని సన్నిధిలో నిత్యము కన్నీరు కార్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఆదికాండంలో ఒక వ్యక్తి కన్నీరు కార్చాడు. ఆయన ఎందుకు కన్నీరు కార్చాడో చూసుకున్నట్లయితే ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము మొదటి వచనము. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలకి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరు అతని యొద్ద నిలిచి ఉండలేదు. మరి అదే అక్కడేనమ్మా 43:30. అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. రెండు చోట్ల ఏడ్చింది ఎవరు అంటే యోసేపు. ఎందుకు ఏడ్చాడు అంటే మొదటగా ఏమో 43:30 ఇప్పుడు మనం చదువుకున్న తన తమ్ముడిని చూడగాని తమ్ముడు మీద ఉన్న ప్రేమ చేత
వాళ్ళ ముందు బయట పడలేక, తమ్ముణ్ణి చూడగానే ఆ ఏడుపు కంట్రోల్ చేయలేక, ఏడవటానికి ఎక్కడ చోటు దొరుకుతుందో ఎవరు చూడని స్థలం కోసమని చోటు వెతుక్కొని వెళ్ళి ఏడ్చాడంట 43:30లో. 45:1 ఎందుకు ఏడ్చాడంటే తన అన్నల ఎదుట తన అన్నయ్యలను చూసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలను చూస్తే ఎందుకు ఏడుపు వచ్చిందంటే ఒకానొక సమయంలో యేసేపును అమ్మి వేసిన వారు, యేసేపును కొట్టిన వారు, యేసేపును గాయపరిచిన వారు, యేసేపు వస్త్రాలు తీసివేసిన వారు, తండ్రికి దూరం చేసిన వారు. కానీ అలాంటి అన్నలే ఒకానొక సమయంలో యేసేపు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే ఆ యేసేపు దగ్గరికి ఆహారం కోసం వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక రాజు తర్వాత స్థానంలో, ఆయనే గొప్ప రాజు స్థానంలో అక్కడ ఉంటున్నాడు. ఆహారం కోసం ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. అయితే ఆహారం కోసం ఒక రకంగా చెప్పాలంటే అడుక్కునే పరిస్థితి. అయ్యా, మాకెంత డబ్బున్నా మాకు ఆహారం లేదు, మాకు కొంత ఆహారం ఇప్పించండి, మాకు కొంత ధాన్యం ఇప్పించండి, మేము బ్రతుకుతామని అడుక్కునే పరిస్థితి. కానీ అక్కడ రాజు స్థానంలో ఉన్నది ఎవరు అంటే తమ్ముడు. ఎప్పుడైతే వీళ్ళందరినీ చూస్తున్నాడో అందరి ముందు ఏడవలేదు, రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఆ ఏడుపును అణుచుకొనజాలక ఏడవటానికి చోటు వెతుక్కొని వెళ్ళాడంట. ఇక్కడ అసలు అయితే యేసేపుకు అన్నల మీద పగ పట్టాలి, కోపం రావాలి. వీళ్ళు బాగా బుద్ధి వచ్చింది, చిన్నప్పుడు నాకు చేసిన ద్రోహానికి వీళ్ళకు తగిన శిక్ష పడింది, వీళ్ళు అనుభవించి తీరాలి. ఒకవేళ ఆ స్థానంలో మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సైనికులకు చెప్పి ఇంకా శిక్ష వేయించండి, ఇంకా లేకపోతే గాయపరచండి అని చెప్పేవాళ్ళమేమో ఒకవేళ నేను కానీ ఆ స్థానంలో ఉన్నట్లయితే. కానీ యేసేపు అలాంటి మనసు కాదు, అన్నల మీద ప్రేమ పొంగుకొస్తుంది. ఇదంతా దేవుడి ప్రణాళిక అని గ్రహించాడు. ఈ కరువు రావటం, మరి ఆ కరువుకు ముందే తన అన్నలకు ముందుగా తాను ఆ దేశానికి రావటం, పనివాణి స్థితి నుండి ప్రధానమంత్రిగా మార్చబడటం, తన దేశమంతా రక్షించుకోవడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున ముందుగా నన్ను పంపాడని యేసేపు జ్ఞానం కలిగి, ఇప్పుడు నేను పొందుకున్న ఈ శ్రేష్టమైన జీవితం, నేను పొందుకున్న ఈ ఆహారం ఆయన పొందుకోవటం లేదే అని చెప్పి వారి కోసము కన్నీరు కార్చాడంట. అన్నయ్యల మీద ప్రేమతో కన్నీరు కార్చాడంట. మరి అక్కడికి ఇక్కడికి ఏంటి అంటే దేవుని బిడ్డలమైన మనము ఎందుకు కన్నీరు కార్చాలంటే మన తోడబుట్టిన వారు అనగా కొంతమంది నామకార్థ క్రైస్తవ జీవితంలో సర్వసత్యమేదో తెలియక, అపోస్తుల బోధేదో తెలియక, వాక్యానుసారంగా జీవించడం ఏంటో తెలియక, పైపైన భక్తి, లోతైన విశ్వాసం వాళ్ళకి తెలియదు, లోతైన ఆహారం తినటం వాళ్ళకి తెలియదు, ఈ శ్రేష్టమైన దేవుని సన్నిధిలో అనుభవించటం తెలియదు, దేవుడి మీద ఆధారపడి పొందుకోవటం తెలియదు, ఏదో పైపైన భక్తి చేసుకుంటున్నారు. మనం వాళ్ళని చూసినప్పుడు జాలిపడాలి. కొన్ని సంఘాలు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఈరోజు క్రీస్తురాజపురంలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక మందిరం ఉంది, నీ పేరు చెప్పను కానీ ఆ మందిరము పాస్టర్ గారు చూసేట్టున్నారు, ఈ మందిరం ఎంత బాగుంది, ఇక్కడ ప్రార్థనలు జరగవు, ఇలాంటి మందిరం మనకి ఇస్తేనా రోజుకో మీటింగ్ పెట్టచ్చు అంటున్నారు పగలు ప్రార్థనకి వెళ్తే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉండటానికి మందిరాలు చాలా అందముగా, విశాలంగా, అన్ని సౌకర్యాలు అన్నీ కలిగి ఉంటున్నాయి. కానీ లోతైన సత్యం అక్కడ లేదు, నిజమైన ఆహారం లేదు. చిన్నపిల్లలు గనక ఏదో కురుకురేలు తిని కడుపు నింపుకున్నట్టుగా ఒక కల్తీ ఆహారము, ఏదేదో వాళ్ళకి అవసరమైన బోధ, ఇలా ఉండొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా నడుచుకోవచ్చు, ఇది కూడా చెయ్యొచ్చు, లోకానికి వారికి ఏ తేడా లేకుండా ఇలా జీవించవచ్చు అని ఒక మోసపూరితమైన బోధలో ఉన్న వారి కోసం అంటండి మన కన్నుల నుండి కన్నీరు కారాలంట. ఎందుకంటే వాళ్ళు రేపు ఆ పరలోక రాజ్యంలో చేర్చబడలేరు. ఆ నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటున్నవారు, లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తున్నటువంటి వారు, వాక్యానుసారంగా జీవించలేని వారు, సర్వసత్యము తెలియనటువంటి వారు, దేవుని పాదాలు కాక లోక సంబంధమైన అధికారం కోసం, లోకంలో ఉన్నటువంటి పదవుల కోసం, సంఘాలలో కూడా పదవులు ఉంటాయి, మీకు తెలుసో లేదో, ఆ పదవుల కోసం డబ్బులు ఇచ్చి, ఆ పదవుల కోసం రాజకీయం చేసి లోకంలోనే చెడిపోయింది అనుకుంటే సంఘాలలో కూడా అట్టి రీతిగా ఉంటుంది. అయితే ఇలాంటి వాటన్నిటి కోసము మొదటగా మనం ప్రార్థన చేయాల్సింది, నీ కన్నులు ఒక చెరువులాగా
ఒక చెరువులాగా నింపబడాలంట. నీ నేత్రములు కన్నీళ్లతో నింపబడాలంట. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడంట. ఎందుకు నేను కన్నీరు కారిస్తే దేవునికి ఇష్టమా అంటే, నీవు కన్నీరు కారిస్తే నరకానికి వెళ్ళవలసినటువంటి నామకార్థ క్రైస్తవులు తప్పించబడి దేవుని సన్నిధిలో చేర్చబడతారని. హల్లెలూయా. అలాంటి అటు ఇటు సగం సగం భక్తి. ముంచుడు బాప్తిసం అవసరం లేదు. జెండా కింద బాప్తిసం తీసుకోవచ్చు, చిలకరింపు బాప్తిసం తీసుకోవచ్చు, లేకపోతే అట్లా చేయొచ్చు, అన్ని అలంకారాలు ధరించుకోవచ్చు, ఇలా ఉండొచ్చు. సర్వసత్యములోకి తెలియకుండా ఎన్ని సంవత్సరాలున్న మార్పు లేని భక్తి చేస్తూ దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా జీవిస్తున్న ఈ గుంపు కోసం యేసేపు ఎలా తన అన్నలు చూసి కన్నీరు కార్చాడో మనము కూడా అట్లా కన్నీరు కార్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. అయితే రెండవసారి కన్నీరు కార్చింది ఎవరు అంటే నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాను కొనుచున్నాను నేను. చాలమ్మా, ఇక్కడ చూసుకున్నట్లయితే మోషే దేవునితో అంటున్నాడు, అయ్యా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినందువలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వాళ్ళల్లో వాళ్ళే కత్తులతో నరుక్కొని చనిపోయారు. ఏమైంది అంటే ఈ మోషే 40 దినాలు రాత్రింపగళ్ళు దేవునితో ఆయన యొక్క లేఖనాలు రాసుకుంటూ వెళ్ళాడు. ఆయన దిగి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే దూడను చేసుకొని, ఒక బంగారపు దూడను చేసుకొని ఆ దూడ దగ్గర వారు డ్యాన్సులు చేస్తూ మరి దేవునికి విరోధమైన బహుభయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మోషే ఏమంటాడంటే, దేవుని పక్షముగా ఉన్నవారు ఒక పక్కకి రండి, లోకం పక్షముగా ఉన్నవారు ఇంకొక పక్కకి వెళ్ళండి అన్నప్పుడు దేవుని పక్షముగా నిలబడిన వారు లేవీలు మాత్రమే ఒక పక్కకు వస్తారు. అయితే ఈ లేవీల్ని ఏమంటారంటే, మీ యొక్క బంధువులైన మీ యొక్క రక్త సంబంధికులైన ఎవరైనా నరికి చంపేయమంటారు. ఇలా ఇంచుమించుగా 3000 మంది కత్తివాత పడిపోతారు, 3000 మంది హతమైపోతారు. ఇలా చంపుకొని తలలు తెగ నరకబడి, తలలు ఒక పక్క, మొండెములు ఒక పక్క, చేతులు ఒక పక్క నరికి వేయబడి అక్కడ పడి ఉంటే అది చూసిన మోషే కన్నీరు కారుస్తున్నాడంట. అది చూసిన మోషే, అయ్యో ప్రభువా, అయ్యా వాళ్ళ పాపాన్ని నువ్వు క్షమించావా, పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయి. అదేంటి మోషే, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు పాపం చేయలేదు, నువ్వు పరిశుద్ధుడివయ్యా, నీ పేరు నేనెందుకు కొట్టి వేస్తానంటే మోషే అడ్డుపడుతున్నాడు తన ప్రజల కోసం. నా ప్రజలు రాకుండా నేను పరలోకానికి రాను, నా ప్రజల పేరు జీవగ్రంథంలో లేకుండా నా పేరు వద్దయ్యా, నేను రాను ప్రభా, నేను తుడిచివేయ్యా నా పేరు అని దేవునితో పెనుగులాడుతున్నాడు. మోషే తన ప్రజల మీద ఉన్న ప్రేమ చేత కన్నీరు కార్చి, అయ్యో ప్రభువా నా పేరు కొట్టే అన్న రీతిగా నీవు నీ ప్రజల కోసం వాళ్ళు ఏం చేశారు, విగ్రహారాధన చేశారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న చెవులకున్న ఆ బంగారమును తీసివేసి దూడల్ని చేసుకొని ఆ దూడల దగ్గర ఆ విగ్రహారాధన సంబంధమైనటువంటి లోక సంబంధమైన పాపము వారు చేస్తే దేవుని ఉగ్రత వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే విగ్రహ సంబంధమైన లోకంలో నశించిపోతున్న వారి కోసం కన్నీరు కార్చాలి. ఇంకా నీ వారికి రక్షణ లేదు, నీ ఇంటి వారికి రక్షణ లేదు. లోకంలో చూస్తే మనము ఒక 1% ఉంటే 99% లోక సంబంధమైన వాళ్ళు ఆరాధించే దేవుళ్ళే, లేకపోతే వారి యొక్క నమ్మకమే గొప్పదనుకొని వారు జీవిస్తూ ఉన్నారు. అయితే రక్షణ పొందిన నీవు అంతకుముందు పాపానికి పశ్చాత్తాపం కోసం కన్నీరు కార్చావు. ఇప్పుడు మొదటిగా ప్రభువా వీళ్ళైతే క్రైస్తవులే, వీళ్ళైతే భక్తి జీవితంలో జీవిస్తున్నారు, కానీ నామకార్థంగా జీవిస్తున్నారయ్యా, వారిని సంపూర్ణ సత్యంలోకి నడిపించయ్యా, నిజమైన ప్రేమ తెలియచేయని ఆ గుంపు కోసం కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయవలసిన మనము. రెండో గుంపు ఏంటంటే అసలు దేవుడే లేడు, వాళ్ళన్నా నామకార్థ క్రైస్తవులు. ఇంకొక గుంపు ఉంది, వారు దేవుడే లేడు, మాకు తెలిసిన వారే దేవుళ్ళు, మాకు తెలిసిన వాళ్ళే గొప్పవి అనుకొని వాటికి పూజలు చేస్తూ లోకంలో ఉంటున్నారు. రాకడ సమీపంగా ఉంది, వారు నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. నరకం నుంచి తప్పించు ప్రభువా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని నీ కన్నీళ్లు ఒలుకున్నట్లుగా 2 తటాకముల వలె
నింపబడిన చెరువుల వలె నీ నేత్రములు కళ్ళ నిండా నీళ్లతో నింపబడి ప్రార్థన చేయాలంట. నీ కళ్ళ నిండా నీళ్లు రావట్లేదా ప్రార్థన చేసేటప్పుడు? వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే కన్నీటి ప్రార్థన రాదండి. ఎప్పుడైనా కానీ హృదయపూర్వకంగా మన ఇంట్లో వారికి ఏదైనా ఆపదంటే వెంటనే ఏడుపు వచ్చేసిద్దే. అంటే లోకంలో ఏమైపోయినా, వాళ్ళు నశించిపోయినా, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయినా నీకు చింత లేదా? వాళ్ళు నీకు బాధ లేదా? నిజంగా నాకుంది బాధ అని ప్రార్థన చేస్తున్నా అంటే వారి కోసం భారము కలిగి మొర్ర పెట్టాలి. నీ కన్నీళ్లు జలమయముగా మార్చబడాలి. ఇర్మియా భక్తుడు ఆయన తల అంటే జలమయముగాను, తన కనులు కన్నీటి ఓటగాను మార్చబడి ఉన్నాయంట. అంత కన్నీరు కార్చాడు. అయినా ఇర్మియా భక్తుడిని తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు గాయపరిచేవారంట. నువ్వు బోధిస్తావా? నువ్వు నోరు మూసాయి, నువ్వు ఇక్కడ బోధించొద్దని ఒక ప్రవక్తను పట్టుకొని గాయపరిచి కొట్టి పంపించేవాళ్ళంట, బోధించకూడదు అని. అయినా కూడా ఇర్మియా ఎన్ని గాయాలు పొందినా, అయ్యో నా ప్రజలు నశించిపోతారే, దేవుని రాకడ సమీపముగా ఉన్నదే అని ఇక్కడ కాకపోతే ఇంకో చోటకెళ్ళి బోధించేవాడంట. కేవలము ప్రవక్తలు, కేవలము సేవకులు మాత్రమే కాదు, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రాజులైన యాజక సమూహముగా ఎన్నుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. మనము కూడా యాజకులము, మనము కూడా రాజులము. ఆ బాధ్యత, ప్రజల బాధ్యత మనదే. మనకెందుకు అనుకునే దినము కాదు. రేపొద్దున ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు నువ్వు పరిశుద్ధురాలివి అయ్యి ఉండొచ్చు, నీలో ఏ పాపము లేకపోయి ఉండొచ్చు, నువ్వు ఏ తప్పు చేయకపోయి ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు ఫలము లేని కొమ్మలాగా నిలబడతావా? ఫలము లేని కొమ్మగా, ఫలించలేని, అభివృద్ధి లేని, ఏంటి నేను సంపాదించా, నేనెందుకు ఫలించలేదు? నేను 4 ఇళ్ళు కట్టాను, ఒక 20 కాసులు బంగారం సంపాదించా, ఇంత స్థలం అది కాదు ఫలింపు. ఫలింపు అంటే ఏంటి ఆయన దృష్టిలో? అంటే కొన్ని నశించిపోతున్న ఆత్మలను సంపాదించడం ఫలింపు అంటే. హల్లెలూయా. ఆయన ఎదుట ధైర్యముగా నిలబడి, ఇదిగో ప్రభా నేను చెప్పానయ్యా, నీ సువార్త ప్రకటించానయ్యా, నేను రక్షించుకున్నాను ప్రభా, ఇంతమందికి నేను సువార్త ప్రకటించాను. నువ్వు ఖచ్చితంగా కన్నీరు కార్చి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. నువ్వు విసుకక ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం పొందుకుంటావు. నీ కన్నీటి ప్రార్థన విలువైనది. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవిలలో భద్రపరచబడి ఉంటుంది. ఆయన నీ జీవితంలో మేలు చేయటానికి, నీ జీవితంలో అద్భుత కార్యం చేయటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడికి చెప్పేదాన్ని, నా అన్నయ్యకి రక్షణ లేదు, బాగా తాగుతాడు, మా అన్నయ్య కోసం ప్రార్థన చేయండి అని ఎంతోమందికి దాదాపుగా 12 సంవత్సరాలు పెళ్ళయ్యాక 12 సంవత్సరాల తర్వాత త్రాగుడు నుంచి సంపూర్ణంగా విడుదల దొరికి రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు అసలు ఆ మనిషి అయినా అంత బుద్ధిమంతుడిగా ఉంటాడు, అంత బుద్ధిమంతుడిగా ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సొంత అన్నయ్య గురించి నేను ఎంత కన్నీరు కార్చా కదా, ఈ బాధ నాకు తెలుసు. అందుకే ఎక్కడైనా తాగుబోతులు కనిపిస్తే నేను అసహించుకోను. కంపు కొడుతుంది అట్లా ఇట్లా అని అసహించుకొని అలా ఉండని. కానీ రోడ్డు మీద పడి కొంతమందిని బళ్ళ మీద నేను వెళ్తూ ఉంటే తాగి అలా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ అలా ఉంటారు. నేనైతే మనసులో వెంటనే ప్రార్థన చేస్తా, ప్రభా పాపం ఎవరో తాగి అలా పడిపోయి ఉన్నాడయ్యా, ఆయనను మార్చు ప్రభా, ఆయనను మార్చు నాయన, ఆయనను రక్షించయ్యా. ఈ స్థితి నుంచి అందరూ ఆయనను దాటుకొని వెళ్ళిపోతూ ఉంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అలా ఉన్నాడయ్యా, ఆయనను మార్చని ఆ భారం నాకు తెలుసు. దేవుడు కొన్ని సమస్యల నుండి మనల్ని తీసుకెళ్తున్నాడు అంటే ఆ బాధ నీకు తెలియటానికి, ఆ భారంతో నువ్వు కన్నీరు కార్చడానికి. నీ కన్నుల నుండి ఎందుకు కన్నీరు రావటం లేదు? అయితే నువ్వు నిజమైన క్రైస్తవ్యంలో లేనట్టు లెక్క. నువ్వు నిజముగా క్రైస్తవ్యం నువ్వు ఉంటే, నేను నిజంగా దేవుని వాక్యం నేను మరి వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను అంటే, ఇన్ని సమస్యలు మన కళ్ళ ఎదుట ఉంటే, పిల్లలు లేని వాళ్ళు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వారు, ఒక పూట గడవనటువంటి వారు, కష్టాల్లో, వ్యాధుల్లో, ఆ ఐసీయూలో వెంటిలేటర్ల మీద పోరాటం చేస్తున్నటువంటి వారు, వాళ్ళందరినీ చూస్తే మనకు కన్నీరు రాదా? హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేశావా, నీ కన్నీటికి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. రేపు నువ్వు పరలోకము వెళ్ళినప్పుడు నువ్వు ఎంతమందిని సంపాదించావంటే, ఇదిగో ప్రభువా నా వెనక నేను ఇన్ని ఆత్మలను సంపాదించాను. నీ పిల్లలు ఎంతమంది అని లోక సంబంధమైన పిల్లల్ని అడిగినట్టుగా ఇక్కడ
అక్కడ దేవుడు అడగడండి. ఇక్కడ లోక సంబంధంగా పిల్లలు ఎంతమంది అడుగుతూ ఉంటారు ఊరికే. కానీ అక్కడ దేవుడు అడిగేది ఆత్మ సంబంధముగా నువ్వు ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చావు. హల్లెలూయా. అప్పుడు ధైర్యంగా చెప్పగలవా, నేను ఇంతమంది కోసం ప్రార్థించానయ్యా, నేను ఇంతమందికి సువార్త ప్రకటించానయ్యా, ఇంతమంది కోసం కన్నీరు కార్చాను ప్రభువా, కడుపు కట్టుకున్నాను ప్రభువా. అయితే మోషే అంటున్నాడు, అయ్యో ప్రభువా నా పేరైనా కొట్టేయ్. అలా అడగాలండి దేవుని దగ్గర. నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, నీకెందుకు మోషే, నీ పేరు జీవగ్రంథంలో ఉంది, నువ్వు పరలోకానికి నువ్వు వస్తావయ్యా, నువ్వు నాతో పాటు ఉంటావయ్యా, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందంటే, వద్దు ప్రభువా, నా వాళ్ళంతా నశించిపోతుంటే, నా వాళ్ళంతా రక్తంలో మునిగిపోతూ ఉంటే, తలలో ఒక చోట చేతిలో ఒక చోట మొండెములో ఒక చోట పడి ఉంటే నాకొద్దు ప్రభువా, నేను రాను ప్రభువా, నా పేరు కొట్టే ప్రభువా. అడ్డుపడి ఏడుస్తున్నాడంటండి. ఏం కర్మ పట్టింది మోషేకి? ఒక రాజరికంలో పెరిగినవాడు, సకల భోగాలు పెరిగినవాడు, ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నాయకుడిగా ఉండి వారి కష్టాన్ని తన కష్టముగా భావించాడు, వారి కన్నీటిని తన కన్నీటిగా భావించి దేవునికి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడగలిగిన భక్తి చేస్తున్నామా? అడ్డుపడగలిగిన ప్రార్థన చేస్తున్నావా? పైకి ఎవరు చూడరండి, మనకేం మార్కులు వేసేవాళ్ళు లేరు. ఇక్కడ నువ్వు ఇంత చేసావు, ఈ లోకంలో మెచ్చుకోలు మనకు అవసరం లేదు, ఈ లోకంలో ఘనత మనకు అవసరం లేదు, పొగడ్తలు మనకు అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఎదుట నువ్వు నిందారహితంగా ఉంటే ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు? మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనమమ్మ. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కోసము. ఎవరా వ్యక్తి అంటే సౌలు మహారాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. ఈయనను రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. ఈయనను అభిషేకించినందుకు సమూయేలు కన్నీరు కారుస్తున్నాడంట. ఎందుకు ఇంత ఏడిపించాడు సౌలు? ఎందుకు అంటే, అభిషేకించబడిన వాడు, గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలును దేవుడు ఎన్నుకొని అన్ని గోత్రాలలో 12 గోత్రాల్లో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రాన్ని, లెక్కలేని ఆ గోత్రాన్ని తీసుకొని ఆ గోత్రంలో సౌలును ఎన్నుకొని రాజుగా చేస్తే, దేవుడి మాటను నిర్లక్ష్యపరిచి ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అమాలేకీయులను మొత్తాన్ని కూడా నిర్మూలము చేయమంటే నిర్మూలము చేయలేదు. పక్కనే 15వ అధ్యాయంలోనే అమ్మ 17 నుంచి చదవండి ఒకసారి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగుబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. చాలమ్మా, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు మరి సమూయేలు ద్వారా? నువ్వు వెళ్ళి అమాలేకీయుల మీద పడి సమస్తమును నాశనం చెయ్యంటే దేవుడి మాటను నిర్లక్ష్యపరిచాడు. సమూయేలు బాధతో అంటున్నాడు, ఒకప్పుడు నువ్వు అల్పుడుగా, తక్కువనిగా, ఎన్నికలేని వానిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ ఒక శిరస్సుగా నిన్ను చేసి ఉన్నాడు, ఒక ఘనమైన స్థితినికి ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడి మాట వినవా? దేవుడి మాట నిర్లక్ష్యపరుస్తావా? దేవుని తృణీకరిస్తావా? దేవునికి మాటలు చెప్తే ఎందుకు? ఆ రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఎడ్ల రంకెలు ఎక్కడంటే సౌలు అంటాడు, ఆ ఎడ్లను నీ దేవునికి బలి ఇవ్వటాకే తీసుకొచ్చానంటాడు. దేవునికి కావాల్సింది ఎడ్లనా, బలులనా? ఆ లోక సంబంధమైన బలుల కంటే ఆయన మాట వినటం శ్రేష్టము. ఈ లోక సంబంధముగా నువ్వు బలులు అర్పించుట కంటే దేవుడి మాట వినకుండా నువ్వు ఎన్ని మొక్కుబళ్ళు చేసుకున్నా వ్యర్థము. దేవుడు ఏం చెప్పాడో అది ఖచ్చితంగా విని తీరాలి, ఆయన మాటకు లోబడాలి. అలా వినకుండా అభిషేకించబడిన రాజు,
పడిపోయినందుకంట, ఆయనను రాజుగా చేసినందుకు దేవుడు ఒక పక్క పశ్చాత్తాపపడుతున్నాడు, అభిషేకించినందుకు సమూయేలు పశ్చాత్తాపపడుతున్నాడు. ఇంకెప్పుడు కూడా సమూయేలు చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క సౌలుని చూడలేదంటండి. అంతకుముందు సమూయేలే దగ్గరుండి, ఈ యుద్ధానికి వెళ్ళు, నీకు విజయం వచ్చింది, నువ్వు ఇక్కడ కాపుగాయి, ఇక్కడ నిలబడు, ఇక్కడ ఇలా చెయ్యని సమస్తము గైడెన్స్ ఇచ్చేవాడు ఒక తండ్రిలాగా. ఎప్పుడైతే దేవుడి మాట వినలేదో ఆయనలో ఉన్న అభిషేకం పోయి, సౌలులో ఉన్నటువంటి అభిషేకం పోయి దురాత్మ వచ్చిందంట, దురాత్మతో నింపబడ్డాడంట. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం కన్నీరు కార్చాలో తెలుసా? మూడవదిగా, మొదటిగా ఏమో నామకార్థ క్రైస్తవులు సరిగ్గా లేరు ప్రభా, ముందు క్రైస్తవులు మార్చని కన్నీరు కార్చాలి, కన్నీళ్లు ఒలికేటట్టుగా. రెండవది, నశించిపోతున్న ఆత్మల కోసం, ఈ లోకంలో మనుషుల కోసం కన్నీరు కార్చాలి. మూడవదిగా, అభిషేకించబడిన ప్రజలు పడిపోతున్నారు. ఆ అభిషేకించబడిన లిస్టులో మొదట ఉన్నది ఎవరో తెలుసా? గొప్ప గొప్ప దైవ సేవకులండి. దైవ సేవకులే మొదట పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారును దేవుడు ఒకప్పుడు అల్పుడుగా ఉన్నప్పుడు, అల్పురాలుగా ఉన్నప్పుడు, ఎక్కడో మూల పడి ఉన్నప్పుడు దేవుడు వారిని అభిషేకించి అందరికీ శిరస్సుగా ఒక ఘనత, ఒక ఉన్నతమైన స్థితి ఇస్తే, అభిషేకించబడ్డాక ఇప్పుడు దేవుడి మాటకి లోబడటం మానేసి నాకు తెలుసులే, సంఘాన్ని ఎలా నడిపించేది నా జ్ఞానమును బట్టి, నాకు ఎలా అనిపిస్తే, నాకెప్పుడు సఫిషియెంట్గా, నాకెప్పుడు అవసరమైతే నా అవసరాలకు తగినట్టుగా సంఘాన్ని నడిపించుకుంటున్నాను అనుకోండి. నేను దేవుడు ఏమంటాడు? ఒకప్పుడు పడి చెడి ఉంటే నిన్ను తీసుకొచ్చి ఈ సంఘాన్ని అప్పచెప్తే ఇప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నా సంఘాన్ని పాడు చేస్తున్నావా? ఈ సంఘం ఎవరిది? దేవునిది. ఆయన వెలపెట్టి ఆయన రక్తంతో కొన్న సంఘము. ఆయన సంఘాన్ని పాడు చేయటానికి నీకు అర్హత లేదు. దేవుని ఉగ్రత వెంటనే సేవకుల మీదకు దిగి వస్తుందండి. చాలామంది పడిపోయిన, పతనమైపోయిన స్థితిలో, పాపంలో పడిపోయిన స్థితిలో. నేను దుబాయ్ ప్రాంతం వెళ్తే ఆ దుబాయ్ ప్రాంతంలో పబ్లిక్గా సేవకులు అక్రమ సంబంధంలో ఉన్నారంటండి. అందరి సేవకులకు తెలుసంట ఆ సంగతి. ఎందుకు అంటే వచ్చేవాళ్ళు కూడా దుబాయ్లో ఇక్కడి నుంచి ఒకళ్ళు, అక్కడి నుంచి ఒకళ్ళు వెళ్ళి పాపంలో ఉంటారంట. ఖండిస్తే వాళ్ళు సంఘానికి రారేమోనని భయపడతారు. అలా సేవకులు కూడా పాపంలో ఉన్నారంట. అంటే ఈ పాపంలో ఉండి కూడా వాక్యం బోధిస్తారా? మళ్ళీ అందరికీ సంఘానికి తెలుసు. దేవునికి లెక్క చెప్పుకోవద్దా? ఇలాంటి సేవకులను చూసినప్పుడు కేవలం శరీరంతో చేసే పాపమే కాదు, మనసుతో ఎంతోమంది పడిపోయిన స్థితిలో ఉంటున్నారు, పతనమైపోయిన స్థితిలో ఉంటున్నారు. గర్వంతో, మరి నాశనమునకు ముందు గర్వము నడుచునని ఒక స్టేజ్ రాగానే గర్వంతో విర్రవీగుతున్నారు. ప్రజల యొక్క బాధలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజల కోసం ఉపవాసం ఉండాలని వారు అనుకోవటం లేదు. శరీరం నలగకూడదు, వస్త్రాలు నలగకూడదు, మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేస్తాము. ఇలాంటి వారి కోసమంట విశ్వాసిగా నీవు, మేము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అయ్యో, అభిషేకించబడిన దైవజనులే పతనమైపోతున్నారే, నిన్ను ఎందుకు అనవసరంగా సేవకుడిని చేశాను, అనవసరంగా సేవకురాల్ని చేశానని దేవుడు చేసినందుకు పశ్చాత్తాప పడకూడదు. ఇక్కడైతే సౌలుని చేసినందుకు దేవుడంట పశ్చాత్తాపడ్డాడంట. అనవసరంగా ఎన్నుకున్నానే, అనవసరంగా నా ప్రజల బాధ్యత నీ చేతికి అప్పగించానే, నువ్వు నాశనమయ్యేది కాక నా ప్రజలను కూడా చెడగొట్టావే. ఇలాంటి స్థితిలో దుఃఖపడే స్థితి. మనం ఎక్కడికైనా, ఏ సంఘానికైనా వెళ్తూ ఉండొచ్చు. మన ఆత్మీయ తల్లిదండ్రుల కోసము మొదటగా ప్రభువా, వారు నీ దగ్గర నుంచి మాట సంపాదించుకోవాలయ్యా, నీ చిత్తాన్ని జరిగించాలయ్యా. మీరంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే దీవించు, ఆశీర్వదించు కాదు అయ్యా. సేవకులు వాక్యానుసారంగా జీవించాలి, సేవకులు అభిషేకంతో నింపబడి పరిచర్య చేయాలి, వారు నీకు లోబడి నిన్ను మోస్తూ పరిచర్య చేయాలి ప్రభువా, నీ కాడి మొయ్యాలి ప్రభువా. దానికోసం ప్రార్థన చేయాలి. ఈ దేవునికి లోబడితే, దేవుని కాడి మోస్తే ఆటోమేటిక్గా సేవకుల్ని దేవుడు పోషించక మానడు, వారి అవసరతలు తీర్చక మానడు. కాబట్టి దేవుడు మనకు అప్పగింపబడిన మూడో బాధ్యత ఏంటంటే సేవకులు, దైవజనులు, ప్రవక్తులు కావచ్చు, అపోస్తులని పిలువబడుతున్న వారు కావచ్చు. కానీ ఎవరు పడిపోతున్నారో మనకు తెలియదు. అయా, అభిషేకించబడిన వారు ఎవరు పడిపోవటానికి వీల్లేదు. కేవలం దైవ సేవకులే కాకుండా ఒకప్పుడు సంఘ పెద్ద,
ఒకప్పుడు సంఘంలో పరిచారకుడు, సంఘంలో బాగా కానుకలు ఇచ్చేవాడు, అన్నిటికీ నిలబడేవాడు. ఇప్పుడు పడిపోయాడంట. అలాంటి వారిని చూసినప్పుడు కూడా దేవుడు కన్నీరు కారుస్తూ ఉంటాడు. అయ్యో నా పిల్లలు పడిపోయారే, దూరం అయిపోయారే అని వారి కోసం కన్నీరు కార్చాలి. మరి నాలుగవదిగా చూసుకున్నట్లయితే, నాలుగవదిగా రాజుల రెండవ గ్రంథము 8వ అధ్యాయం 11, 12 వచనాలమ్మ. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని చేరిచూచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడుగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చాను, ఇశ్రాయేల్ వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తిచేత హతము చేదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. చాలమ్మా, ఇక్కడ చూసుకుంటే హజాయేలు అనే ఒక రాజు అంటండి. ఈ హజాయేలు అనే రాజు ఎలీషా దగ్గరికి వెళ్ళాడంట. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ఎలీషా కొన్ని సంగతులు తెలియచేస్తాడేమోనని ఆయన వెళ్తే ఎలీషా ఆ రాజును చూడంగానే కన్నీళ్లు రాలుస్తున్నాడంట. ఇక్కడ వెళ్ళిన రాజుకి అర్థం కాలేదు. ఏంటి, నన్ను చూడంగానే ఏదన్నా ప్రవక్త కదా, ఏమైనా విషయాలు తెలియచేస్తాడంటే నన్ను చూడంగానే ఏడుస్తున్నాడేంటి రాజు, మరి ప్రవక్త ఏడుస్తున్నాడేంటి అని అనుకుంటే అప్పుడు ఎలీషాని అడిగాడు, ఎందుకు ముఖం చిన్నబుచ్చుకొని కన్నీళ్లు రాలుస్తున్నావేంటి అని అడిగితే అప్పుడు ఆ ఎలీషా చెప్తున్నాడు, జరగబోయేది ఎలీషాకి కంటికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తన ఎదుట నిలబడిన రాజు రానున్న దినాలలో మంచి స్థలాలను పాడు చేస్తాడంట, పసిపిల్లలను బండకేసి కొడతాడంట, యవనస్తులను చంపుతాడంట, గర్భిణీ స్త్రీలను చంపుతాడంటే అంటే ఇప్పుడు ఎలీషాకి చూడంగానే ఏం కనిపిస్తుందంటే జరగబోతున్నటువంటి నాశనం కనిపిస్తుంది, రాబోతున్న ఉగ్రత కనిపిస్తుంది. ఈ మనుషుల్ని ఆధారం చేసుకుని సాతాను చేసే నాశనం అంతా ఎలీషాకి కనిపిస్తుంది. కాబట్టి తన ముఖాన్ని నేల మొప్పుకొని కన్నీళ్లు రాలుస్తున్నాడు. మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే రాబోతున్న కీడు నుంచి నా ప్రజలు తప్పించబడాలి, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఇదిగో కిటికీ మరణం ఎక్కుతుంది, మరి ఆ మరణము కిటికీలను ఎక్కుతుంది అని ఇర్మియా గ్రంథంలో ఒక చోట వ్రాయబడినట్టుగా నిజముగానే కరోనా సమయంలో కిటికీలు ఎక్కినట్టుగానే ఎక్కడంటే అక్కడ ఎంతమంది చనిపోలేదండి. అది కేవలం శాంపిల్ వచ్చి వెళ్ళింది. అసలు ఎలా ఉంటుంది దేవుని ఉగ్రత, ఎలా ఉంటుందని రాబోయే దినాలు బహుభయంకరంగా ఉంటాయి. రాబోతున్న కీడును తలంచుకొని ఈ పరిశుద్ధ గ్రంథం ఇలా చేత్తో పట్టుకోవడానికి ఉండదు. బైబిల్ చేత్తో పట్టుకుంటే చంపేస్తారు, నువ్వు క్రైస్తవుడు అంటే చంపేస్తారు. రాబోతున్న దినాలు బహుభయంకరమైనవి. ఆ యొక్క ఉగ్రత తలంచుకొని నువ్వు కన్నీరు కార్చి అలాంటి స్థితి నుంచి తప్పించు ప్రభు అని ప్రార్థన చేయాలి అంట. దేవాది దేవుడు మనకి ఈరోజు 4 విషయాలు బయలుపరిచి ఉంటున్నాడు. మొదటగా ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? నామకార్థ క్రైస్తవ్యంలో ఉన్న వారి కోసం. నిజ దేవుని సత్యం తెలుసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, సర్వసత్యంలోకి నడిపించబడాలి. వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు, వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు, కానీ అది నిజమైన భక్తి కాదు అని వారికి తెలియదయ్యా. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, సర్వసత్యంలోకి నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి ఎవరి కోసం అంటే నశించిపోతున్న ఆత్మల కోసం, ఈ లోక సంబంధమైన మనుషులందరి కోసం అడ్డుపడి ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి అభిషేకించబడిన వారు పడిపోతున్నారని, అయా వారు పడిపోకుండా వారిని పరిశుద్ధపరచు ప్రభువా, లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నాలుగవదిగా రాబోతున్న ఉగ్రత నుంచి నేను, నా ఇంటి వారు, నా ప్రజలు ఆ శాపం నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనము మొదటగా ఏ మాట చూసుకున్నామండి? పరమగీతములు 7వ అధ్యాయము, పరమగీతములు 7వ అధ్యాయంలో కదా మన మాట. ఏమన్నాడు? ఆ 4వ వచనంలో నీ కందరము దంత గోపుర రూపము. ఆ మాట పక్కన పెట్టండి. నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. ఈ ఒక్క 2 నేత్రాలు ఎలా ఉండాలంటే ఒక్కో తటాకం, నింపబడిన తటాకం, నింపబడిన చెరువు. తటాకం అనగా చెరువు.
ఎప్పుడు కూడా కన్నీళ్లు కారుస్తూ దేవుని దగ్గర. మనుషుల దగ్గర కార్చిన కన్నీరుకు విలువ ఉండదు. మనుషుల దగ్గర ఎంత కన్నీరు కార్చినా వ్యర్థము. కానీ దేవుడి దగ్గర కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు జవాబు ఉంది. హల్లెలూయా. అయితే ఇది మొదలుకొని మనం చేయాల్సింది ఏంటంటే కన్నీటి ప్రార్థన చేద్దాం. ఆయన అడుగుతాడు, నా కోసం ఏం తెచ్చావంటే, మరి అంట ఎంతో విలువ కలిగిన అత్తరు తెచ్చి ఆయన పాదములు కడిగిందంట. మరి మనం దేంతో పాదములు కడుగుదాం? ఈ లోక సంబంధమైన సుగంధ ద్రవ్యములు కాదు, నీ కన్నీటితో ఆయన పాదములు కడగాలి. ఎంత దాచిపెట్టావు? ఆయన పాదములు కడగటానికి నీ దగ్గర ఎంత కన్నీరు ఉంది? అసలు ఇంతవరకు అనుభవం ఉందా? ఆ ప్రార్థన గుండా నువ్వు ప్రయాణం చేసావా? ఇంతవరకు కూడా కన్నీరు రాలేదా? ఆల్రెడీ చేస్తున్నావా? ఇంకా వేటి కోసం చేయాలి? దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉంటున్నాడు.